వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. కర్నూలు జిల్లా ఆలూరులో దారుణం చోటు చేసుకుంది. సెయింట్ జోసెఫ్ స్కూల్లో విద్యార్థిని చితకబాదారు టీచర్. అయితే స్టిక్స్తో ఒంటిపైన విచక్షణ రహితంగా దాడి చేశారు. హోంవర్క్ చేయకపోవడంతో కొట్టారు టీచర్. అయితే టీచర్ తీరుపైన విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో హోంవర్క్ చేయలేదు అనేటువంటి ఒక చిన్న కారణంతో విచక్షణ రహితంగా కర్రతో మాత్రం టీచర్ చితకబాడడం మాత్రం కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో కూడా టీచర్ పైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, హోంవర్క్ చేయలేదు అనేటువంటి కారణంతో సో గురువు మందలించడం అనేది సాధారణం, మందలించాలి, కానీ విచక్షణ రహితంగా ఇలా దాడి చేయడం మాత్రం కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సిరాజ్, అంటే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కేంద్రంలో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ స్కూల్ అనే చెప్పవచ్చు. అయితే స్కూల్ ముగిసిన తర్వాత కూడా సాధారణంగా ట్యూషన్స్ చెప్తుంటారు. అంటే అది ఇదే స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్ రజని ఎవరైతే ఉన్నారో సాయంకాలం సమయంలో పాఠశాల అయిపోయిన తర్వాత ట్యూషన్ నిర్వహిస్తారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పిల్లవాడికి మంచిగా బాగా చదవాలన్న ఉద్దేశంతో కూడా తల్లిదండ్రులు ఎల్లప్ప ఈరమ్మ వీరిద్దరు కూడా ట్యూషన్ పంపిస్తారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా హోంవర్క్ చేయలేదన్న కారణం చేత ఒక్కసారిగా ఒకటో తరగతి చదువుతున్నటువంటి పిల్లాడు ప్రవీణ్ పైన కూడా రజని టీచర్ పూర్తి స్థాయిలో దాడి చేసి చెప్పవచ్చు. అంటే కర్రతోటి వీపు పైన చాలా విచక్షణ రహితంగా కొట్టినటువంటి పరిస్థితి. అంటే ఆ పిల్లలు తప్పు చేస్తే మందలించడం కాస్త చేయడం అనేది సర్వసాధారణం, కానీ ఈ రకంగా విచక్షణ రహితంగా కొట్టడం అంటే చాలా ఇబ్బందికరం. ఎందుకంటే పిల్లలు చిన్న వయసు, చాలా చిన్న వయసు కాబట్టి నేపథ్యంలో కూడా వాళ్ళు ఒక భయంతో ఉంటారు. కొట్టడం వల్ల కూడా చదువుకు దూరం పెట్టే అవకాశం ఉంటుంది. కానీ కొట్టకూడదు, కేవలం చెప్పాలి, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పేసి కూడా గతంలో కూడా ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ టీచర్లలో మార్పు రావడం లేదని చెప్పవచ్చు. ఈ రోజు మనం చూసుకుంటే చిన్న పిల్లవాడిని వీపు పైన మనం చూసుకుంటే వార్తలు పడే విధంగా కొట్టేటువంటి పరిస్థితులు నేపథ్యంలో కూడా తల్లిదండ్రులు ఎల్లప్ప ఈరమ్మ దంపతులు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని ట్యూషన్ కు పంపిస్తే ఈ రకంగా విశ్లేషణ రహితంగా కొట్టడం ఏంటి అని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఎవరైతే దాడి చేస్తారో ఆ టీచర్ పైన చర్యలు తీసుకోవాలా, మాకు జరిగినటువంటి అన్యాయము వేరెవరికి జరగకూడదు, పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తే ఈ రకంగా కొట్టడం ఏంటి అంటే చిన్న తప్పు, అంటే తప్పు చేసేది కూడా చాలా చిన్న తప్పు. హోంవర్క్ సరిగ్గా చేయలేదంటే ట్యూషన్ కి పంపించేదే హోంవర్క్ చేయకపోయినా, లేకపోతే ఆ అబ్బాయి ఏదైనా చదువు రాకపోయినా ఏదైనా సబ్జెక్ట్ లో వీక్ ఉంటే వాటిని సరిదిద్దేందుకు ట్యూషన్ పంపిస్తాం. అదే నేపథ్యంలో కూడా అక్కడ ట్యూషన్ వెళ్ళిన తర్వాత కూడా సాధారణ టీచర్లు క్లాస్ రూమ్ లో అడిగినట్టు కానీ ట్యూషన్ లో కూడా హోంవర్క్ చేయలేదని చెప్పేసి కూడా టీచర్ రజని ఈ రకంగా కర్కశంగా కొట్టడం పట్ల కూడా ఇటు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఏమైనా స్పందించారా? సో ఆ టీచర్ ఏమైనా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయినా చేశారా కనీసం? అంటే సంఘటన జరిగింది. ఇప్పుడు చాలా పిల్లవాడు నిన్న ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నిన్న సాయంత్రం రాత్రి 8:30-9 ప్రాంతంలో ఇంటికి వచ్చి పిల్లోడికి డస్ట్ చేంజ్ చేసే క్రమంలో కూడా ఒక్కసారిగా ఈ వాతలు పడ్డాము, ఈ అన్ని గాయాలన్నీ కూడా తల్లిదండ్రులు చూసి ఒకంత కన్నీటి పర్యంతమయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ రోజు విద్యాశాఖ అధికారులకు కూడా కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. టీచర్ పైన, టీచర్ ప్రవర్తన పైన కూడా ఇలాంటి టీచర్స్ ఎట్లా అంటే అక్కడ ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే పిల్లల్ని ఈ రకంగా కొడుతుంది, అంటే స్కూల్లో ఇంకెంతమంది పిల్లల్ని ఈ రకంగా కొడుతుందన్న ఆందోళన తల్లిదండ్రులు వ్యక్తమైంది. కాబట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో విద్యాశాఖ అంటే ఎంఈఓ కావచ్చు లేదా డిఈఓ కావచ్చు వాళ్ళు ఫిర్యాదు ఇచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే తమ పిల్లవాడికి జరిగింది, వేరే పిల్లవాడికి జరగకూడదు, అంటే మిగతా పిల్లల పట్ల ఈ టీచర్ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందన్న దానిపైన ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి ఈ రకంగా కొట్టడం ఏంటి, అసలు కనీసం మందలించి చేతికి 2 దెబ్బలేసి ఎవరైనా సాధారణంగా కొడతారు టీచర్లు అంటే, కాకపోతే ఇంత విచక్షణ రహితంగా కొట్టడం ఏంటంటే వాతలు పడి బయటికి రక్తం వచ్చే విధంగా కొట్టడం ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇది ఆక్షేపణీయమని చెప్పవచ్చు. నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని ఇంతతో వదిలేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులకు ఈ అంశం పైన కూడా ఫిర్యాదు ఇచ్చే అవకాశం కూడా కనపడతా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద కర్నూలు జిల్లా ఆలూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో ఉన్నటువంటి విద్యార్థిని టీచర్ చితకబాదినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఘటన సెయింట్ జోసెఫ్ స్కూల్లో చోటు చేసుకుంది. సో ప్రధాన కారణం చూస్తే మాత్రం హోంవర్క్ చేయలేదు అనేటువంటి ఒక కారణంతో విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కర్రతో ఒంటిపై దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు. సో వీపు పైన కనబడుతున్నటువంటి వాతలు ఆ చిన్నారికి మాత్రం ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంట్లో తల్లిదండ్రులు వాటిని చూసి కూడా కన్నీరు పర్యంతమైనటువంటి పరిస్థితి.
సో వెంటనే టీచర్ పైన చర్యలు తీసుకోవాలని కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా హోంవర్క్ చేయలేదని, లేదా స్కూల్కి రాలేదని, లేదా స్కూల్లో చెప్పినటువంటి మాట వినలేదని, సో ఇలాంటి కారణంతో గురువులు మందలించడం, టీచర్లు కొట్టడం సాధారణంగా కనబడుతూనే ఉంటుంది. కానీ ఆ కొట్టేటువంటి పరిధి ఏదైతే ఉందో, ఆ స్కోప్ ఏదైతే ఉందో, అది పూర్తి స్థాయిలో స్కోప్ దాటిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. విచక్షణ రహితంగా దాడి చేస్తే ఆ చిన్నారుల పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కర్నూలు జిల్లా ఆలూరులో చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటనలో సో ఆ స్కూల్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది, విద్యాశాఖ అధికారులు ఆ టీచర్ పైన ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదా ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా తగిన ఏదైతే కౌన్సిలింగ్ ఇస్తారా అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.